ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండబట్టే ఆయన దాదాపు 5-6 నెలల నుంచి అసలు వారాహి తీయలేదు, ఆయన తిరగట్లేదు. ఎందుకంటే ఇదివరకటి రోజున నిజంగానే జనసైన వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళు కష్టపడి వచ్చి మీటింగులు సక్సెస్ చేసుకుంటే ఈయన ఇవాళ చేసినటువంటి పనికి ఒక్కడు కూడా రాదు. ఎందుకు మనం ఎందుకు వెళ్ళాలా అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చేసింది వాళ్ళలో. ఎందుకంటే ప్రజారాజ్యాన్ని చూసి ఇతను ఏదో బ్రహ్మాండంగా వస్తాడు, సరే తెలుగుదేశంతో కలిస్తే 50-50 60-60 అనుకున్నారు. కానీ ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది అక్కడ. చివరిగా ఇంకొకటి చెప్తున్నానండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ మరీ మాకు తెలియదు, లేకపోతే అక్కడ పొత్తు ఉంటుందో లేదో తెలియదు, పొత్తు లేకపోయినా తెలీదు, లేకపోతే పొత్తుంటే మేము అని చెప్పి ఎన్ని చెప్పినప్పటికీ ప్రజల్లో ఒకటి మాత్రం మన యొక్క పచ్చపత్రికలు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు చేసింది ఏంటంటే, బీజేపీ తోటి పెట్టుకుంటే కేంద్రం ఇక్కడ మనకేమీ ఇవ్వలేదు, కేంద్రం ఈ రాష్ట్రానికి చిన్న చూపు చూసింది, చులకన చేసింది, ఒక్క బడ్జెట్ లో కూడా లేదు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిపోవటం, లేదా బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ కంటే కూడా పచ్చపత్రికలు చేసేసినాయి. చంద్రబాబు నాయుడు కాదు, పచ్చపత్రికలు చేసేసినాయి ఆల్రెడీ. కాబట్టి వీళ్ళు గెలిస్తే మైనస్సా ప్లస్సా అనేటువంటిది వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇవన్నిటికంటే కూడా చంద్రబాబు గారు బీజేపీ తోటి వెళ్ళటం, ఆయన ఇండివిజువల్ గా ఆయన ఆర్థిక సామ్రాజ్యం ఆయన పక్కన వాళ్ళ కోసం ప్లస్ కాబట్టి ఆయన వెళ్తాను అని చెప్పనంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో 24 ఎన్నికల్లో గెలవనివ్వకుండా వాళ్ళు కబ్జా చేసుకుంటారనేది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళని గెలవనివ్వకపోతే మిమ్మల్ని గెలిపిస్తున్నట్టు. ఇప్పుడు న్యాచురల్ గా ఒకళ్ళు గెలవకపోతే ఇంకోళ్ళు గెలిచేస్తారు సార్. ఇప్పుడు అది మామూలుగా 2014 ఒప్పందం ఉంది మీ ఇద్దరి మధ్యన. ఇప్పుడు ఒప్పందాలు అక్కర్లేదు. ఇందాక మీరు నన్నైతే ఒక మాట అన్నారు, ఏమంటే ప్యాకేజ్ ఏమన్నా ఇచ్చారన్నారు. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన ఎవరో వెళ్ళి ఇప్పుడు కలిశారు రాజేంద్రనాథ్ గారు. ప్యాకేజ్ ఏముంది? ప్యాకేజ్ అవసరం లేదు సార్. ఎందుకంటే రాజకీయంగా ఎవరెవరికి కావాలనే చూసుకుంటారు. ఇవాళ నేను మళ్ళా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశం తోటి జనసేన తోటి కనుక కలిస్తే మాకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు జనసేన తెలుగుదేశం కనుక కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కలిస్తే ఇంకా బ్రహ్మాండం. ఎందుకు అని చెప్పంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు చేసుకున్నారు, మాకంటే కూడా బాగా వాళ్లే చేసుకున్నారు. కాబట్టి మాకు వస్తుంది. ఇంకొకటే చివరిగా, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతోటి కలిసినా తెలుగుదేశం తోటి కలవకపోయినా వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఎజెండా ఏంటి అంటే చంద్రబాబు మీద ఉన్న కేసుల యొక్క బూచిని చూపించి, ఎందుకంటే ఆ మాట వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి అది కూడా మళ్ళీ నేను అంటున్నాను అనుకోండి. ఆ లోకేష్ గారు పురంధరేశ్వర గారికి వెళ్ళి కేసుల గురించే మాట్లాడుకున్నాం, బయటకు వచ్చి కేసులు అని చెప్పారు. కాబట్టి ఆ కేసులు బూచి చూపించి మిగతా రాష్ట్రాల్లో లాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు బీజేపీ నాయకులు ఎన్నేళ్ల నుంచో చెయ్యకుండా తెలుగుదేశం తోటి బీజేపీలో తిరిగిన వాళ్ళందరికీ షాక్ ఇచ్చేలాగా తెలుగుదేశం పార్టీని 27 మూసేయడానికే చూస్తారు తప్ప వాళ్ళ అధికారంలోకి రావడానికి చూస్తారని నేనైతే అనుకోవట్లేదు. రైట్. రామ్ కుమార్ గారు, ఈ పొత్తులకి సంబంధించి సరే మీ దగ్గరకు ఉన్నటువంటి సమాచారం అది, కృష్ణాంజనేయులు గారి అంచనా అది, ఆయనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన చెప్తున్నారు. ఒక ఆస్పెక్ట్ అంటే మెయిన్ వచ్చేటప్పటికి వాళ్ళ మధ్యన సంఘర్షణకు కారణం ఏంటంటే కోరుకున్న స్థానాలు రాకపోవడం కాదు, కోరుకున్న సంఖ్య రాకపోవడం. జనసేనకి వాళ్ళకి మధ్యన వచ్చినటువంటి